సిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి మనం ధ్యానం చేస్తున్నాము సిలువ శక్తి అనేటువంటి అంశాన్ని. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన దగ్గర నుంచి సమాధి చేసే వరకు అనేక రకాలైనటువంటి మనుష్యులు మనకి కనిపిస్తారు. అంటే ఆయనను సిలువ దగ్గరికి ఈడ్చుకొని వెళ్ళినటువంటి రాణువ వారే కాకుండా, పిలాతే కాకుండా, ఆయనను కొరడాలతో కొట్టిన వారే కాకుండా, ఆయనను పాదాలను అభిషేకించిన మరియ లాంటి వాళ్ళు కాకుండా, ఆయనను వెంబడించిన శిష్యులు, విడిచి పారిపోయిన శిష్యులు, ఆయన సమాధి చేసినటువంటి యోసేపు అనేటువంటి వ్యక్తి, ఇటువంటి అనేకమైనటువంటి క్యారెక్టర్స్ మనకి కనిపిస్తాయి అక్కడ. అంటే ప్రతివారు కూడా వాళ్ళ పాత్రల్ని ఎలాగా నిర్వర్తించారో మనం చూసినప్పుడు మనలో కొంతమందికి ఇలా అనిపిస్తుంది, నేను మరియలాగా ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఇది చాలా ఉత్తమమైనదని ప్రభువు ఆవిడకి అవార్డు ఇచ్చారు కదా, అలా నేను కూడా ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంటుంది కొంతమందికి, కొంచెం భక్తిలో లోపలికి వెళుతున్న వాళ్ళకి. కొంతమందికి అనిపిస్తుంది, నేను మార్తమ్మలాగా వచ్చిన శిష్యులకి అందరికీ కూడా అలా వండి పెట్టాలని నాకు చాలా ఆశ అండి కొంతమందికి ఉంటుంది. అలా ఒక్కొక్క రకమైనటువంటి వ్యక్తులు. కొందరికి అనిపిస్తుంది, నేను ఉద్యోగస్తురాలను కాబట్టి దేవుని కోసం ఎక్కువగా ఖర్చు పెట్టాలని, దేవుని సేవ కోసం అనేకుల్ని పంపించాలని నాకు అలా అనిపిస్తుందండి అని అనుకుంటూ ఉంటాం మనం అనేక సార్లు. సరే, అనేకమైన క్యారెక్టర్స్ని మనం స్టడీ చేస్తూ ఉన్నాం, క్యారెక్టర్ స్టడీ అంటారు వాటిని. కాబట్టి ఈరోజు ఎవరి గురించి మనం మాట్లాడుకుందాము అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన శిష్యులందరూ పారిపోయారు. మనందరికీ తెలిసిన విషయమే ఇది. అందరూ పారిపోయారు. ఎందుకు అంటే వాళ్ళను కూడా పట్టుకొని చంపేస్తారేమో అనేటువంటి భయం. పేతురు కూడా పారిపోయాడు, ఆయన ఎవరో తెలియదు అన్నారు. స్త్రీలు చాలామంది ఆ యొక్క చనిపోయే వరకు కూడా ఆ సిలువ దగ్గర ఉన్నారు. అయితే ఆయన 3 గంటల లోపే చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి శవాల్ని ఏం చేస్తారు, చనిపోయిన డెడ్ బాడీస్ని ఏం చేస్తారు? ఎందుకంటే దేశద్రోహ నేరము క్రింద వాళ్ళని శిక్ష వేశారు కాబట్టి దేశద్రోహులు అంటారు వాళ్ళని. మ్రాను మీద ఉన్నారు కాబట్టి వాళ్ళు శాపగ్రస్తులు. వాళ్ళకి రాజమర్యాదలతో అక్కడేమి బరియల్ కార్యక్రమము జరగదు. ఆ యొక్క దొంగల్ని ఏం చేస్తారో, లేకపోతే అదే ప్లేస్లో ప్రభువుని సిలువ వేశారు, ఏం చేస్తారు? ఆయనను సిలువ మించి ఫస్ట్ ఆఫ్ ఆల్ దించాలి కదా, అది బరువైనటువంటి కొయ్య, పైకి సిలువ వేశారు. దించాలి అంటే ఈ స్త్రీల వల్ల కాదు. ఆ స్త్రీలైనా ఎక్కడ తీసుకెళ్ళి బరియలు చేస్తారు? ఇప్పుడు మనకి ఒక బరియల్ గ్రౌండ్ ఉన్నట్లు, సమాధుల తోట ఉన్నట్లు రెడీగా అక్కడ గొయ్యి తీసి ఎవరు పెట్టరు. వాళ్ళందరూ కూడా రాతితో తొలిపించుకున్నటువంటి ఆ సమాధులలో పర్టికులర్గా ఇలాంటి ఏమంటారు యూదుల యొక్క సమాధులు ఉంటూ ఉండేవి, అంటే ధనవంతులైతే. ఇక మిగతా వాళ్ళైతే మరి వాళ్ళు మనం చూస్తాము, లాజర్ని కూడా చూస్తాం కదా, ఒకటే సమాధిలా ఉంటుంది, అలాగా అనేక మందిని పెడుతూ ఉన్నట్లుగా కూడా చూస్తూ ఉంటాం మనం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు దించుతారు క్రిందకి? స్త్రీలు అయితే దించలేరు. ఇలాంటి సందర్భంలో ఒక ఆయన ముందుకొచ్చారు. ఆయన పేరు అరిమతయి యోసేపు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అరిమతయి యోసేపు ఎవరు ఆయన? ఎవరు అంటే ఆయన చాలా ధనవంతుడు అని రాయబడి ఉంది ఆయన గురించి. చాలా రిచ్ మ్యాన్ ఆయన. తర్వాత ఆయన చాలా సజ్జనుడు అని రాయబడి ఉంది ఆయన గురించి. సజ్జనుడు అంటే చాలా మంచివాడు, భక్తిపరుడు, ధనవంతుడు, ఇలాంటి మాటలన్నీ ఆయన గురించి రాయబడ్డాయి. మనం ఆ మాటలు చూద్దామా? లూకాసు వార్త 23వ అధ్యాయం 51 నేను చదువుతున్నాను చూడండి. 50 నుంచి చదువుతున్నాను. అరిమతయి అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. ఈయన యొక్క క్వాలిటీస్ ఇక్కడ మాత్రమే రాయబడి ఉన్నాయి. ఈయన ఎవరట? సజ్జనుడండి, తర్వాత నీతిమంతుడండి ఈయన. తరువాత ఎవరి ఆలోచనకి ఈయన చెవియొగ్గలేదంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి జడ్జిమెంట్ జరుగుతుంది. అక్కడ జడ్జిమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక సభ ఉంటుంది వాళ్ళకి. ఆ సభ పేరు సన్హెడ్రిన్ సభ అంటారు. ఆ సభలో 70 మంది మెయిన్ మెంబర్స్ ఉంటారనమాట. వాళ్ళందరూ ఎవరంటే తల పండిపోయినటువంటి జ్ఞానము కలిగిన వాళ్ళు, చాలా యూదా మత ప్రవిష్టులు, వాళ్ళల్లో చాలా రిచ్ పీపుల్ వాళ్ళు. వాళ్ళని చూడంగానే మొత్తం ప్రజలందరూ కూడా సాష్టాంగ పడేంత పెద్దవాళ్ళు వాళ్ళు. అలాంటి వాళ్ళల్లో ఒక ఆయనే ఈ యొక్క అరిమతయి యోసేపు. అంటే 70 మందిలో ఒక్కడు ఈయన. నికోదేము వాళ్ళల్లో ఒకడే కదా.
ఇప్పుడు వాళ్ళల్లో ఒకడైనటువంటి ఈయన ఇప్పుడు సభలో ఈయన గురించి ఒక చర్చ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఈయన్ని విడిపించాలా వద్దా, ఈయన నిజమైనటువంటి దేవుని కుమారుడా లేకపోతే దేవుని యొక్క నామాన్ని అవమానపరచడానికి వచ్చినటువంటి వాడా, ఎవరైనా అనేటువంటి చర్చ జరుగుతూ అక్కడ జడ్జిమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు 69 మంది ఈయనను సిలువ వేయాలి అన్నారు యూదులు. ఎందుకంటే యూదులకి త్వరగా మాట్లాడాలి కాబట్టి. ఒకే ఒక్క ఆయన ఎవరు, అరిమతయి యోసేపు లేచి ఆయన నీతిమంతుడని చెప్పాడు. హల్లెలూయా. వాళ్ళ పక్షముగా మాటలాడని వాడు, అదే ఇక్కడ ఉంది చూడండి, నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు. హల్లెలూయా. మనకు తెలియదే ఇన్ని మంచి క్వాలిటీస్ ఆయనకున్నాయని. ఈయన ఎలాంటి వాడంటే ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యుల ఆలోచనలతో ఏకీభవించేవాడు కాడు, దేవుని రాజ్యము కొరకు ఆలోచించేవాడు, దేవుని రాజ్యానికి సంబంధించిన సంగతులను ఎరిగి ఉన్నవాడు ఆయన సమ్మతించలేదు ఈ విషయానికి. అయినా ఒక్క ఓటు పడకపోతే ఏముంది, 69 ఓట్లు పడ్డాయి కాబట్టి ఆయన తీసుకెళ్ళి సిలువ. అదే కనుక 50-50 పడ్డాయి అనుకోండి, ఆలోచిస్తారు ఆ సభ. 1/2 మంది ఈయనకి ఫర్గా ఉన్నారు, 1/2 పీపుల్ ఫర్గా లేరు కాబట్టి ఇది ఆలోచిద్దాం, ఆయన కొన్నాళ్ళు లోపల ఉంచండి అంటారు. అదే 3/4 మెంబర్స్ అలాగా ఫర్గా ఉన్నారనుకోండి, రిలీజ్ చేయండి, ఏదో చిన్న పనిష్మెంట్ ఇచ్చేసి విడిచిపెట్టేయండి అంటారు. అలా లేకుండా 69 మంది అటువైపు ఉంటే ఈయన ఒక్కడే నిలవబడ్డాడంటే నిజంగా ఆయన దేవుని ఎంత ప్రేమించేవాడో ఈరోజు అర్థం చేసుకోవాలి. దేవుని విషయంలో భయపడకూడదు మనం. దేవుడు చెప్తున్నాడు 365-66 సార్లు రాసి ఉంది అని బైబిల్లో మరి లెక్క పెట్టిన వాళ్ళు చెప్తారు. కాబట్టి అన్నిసార్లు భయపడొద్దు అని దేని చెప్తున్నారంటే మీరేమనుకుంటారంటే పెళ్ళి అవ్వలేదు కాబట్టి భయపడొద్దు, పిల్లలు పుట్టలేదు కాబట్టి భయపడొద్దు, మీకు కూర లేదు కాబట్టి భయపడొద్దు, ఇలా తీసుకుంటాం మనం. అవును ప్రభా నువ్వు భయపడొద్దని చెప్పు కదా, మా పిల్లకి తప్పకుండా పెళ్ళి అయిపోద్ది అంటే దీనికోసం భయపడొద్దని చెప్పారేమంటే కాదు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు దేవుని విషయంలో ఎవరమైతే భయపడకుండా ధైర్యంతో ముందుకు వెళతామో వాళ్ళని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో నిలవబెడతాడు. అందుకే చెప్తున్నాడు, ఈ లోకాధికారి వేరు కదా, మీరు భయపడకండి నా గురించి మాట్లాడడానికి కానీ, భక్తి చేయడానికి కానీ, ధైర్యముగా దేవుని కొరకు నిలబడడానికి కానీ. ఎవడైతే ఈ భూమి మీద నేను ఎరుగుదునని చెప్తాడో వాడినే నేను తండ్రి దగ్గర ఒప్పుకుంటాను, అంతే కదా. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఎవరో తెలియదు అన్నట్లు నువ్వు వెళ్ళిపోతుంటావు, మాకేం పట్టిందని వెళ్ళిపోతూ ఉంటే నేను ఎందుకు ఒప్పుకుంటా. కాబట్టి అలాంటి వారికి నువ్వేం భయపడొద్దు అంటాడు ఆయన. అది భయపడొద్దని చెప్పిన విషయం. ఇప్పుడు నిన్నటి దినాన ఒక ఆయన హతసాక్షి అయిపోయారు, ప్రవీణ్ గారు. భయపడలేదు ఆ థ్రెట్స్కి ఆయన కదా. ఎంతోమంది మతోన్మాదులో ఎవరెవరో చాలామంది ఆయనకి థ్రెట్ చేశారంట, చంపుతామని బెదిరింపులు ఉన్నాయి. అయినా ఒక్క ఆయనే వెళ్ళారు. మరి ఒక్క ఆయనే వెళ్ళబట్టే చనిపోయారు కదా అని మీరు అనొచ్చు, కానీ ఎవరికీ లేని అతి గొప్ప భాగ్యం అది హతసాక్షులు అవ్వడం అంటే. అది మామూలు విషయం కాదు. మనుషులు ఎవరైనా ఎలాగైనా చనిపోతారు. ఇలా రోడ్డు మీదకి వెళ్ళిపోతే కారు గుద్దేస్తే దాన్ని ఏమంటారో తెలుసా మీకు? కుక్క చావు అంటారు దాన్ని. యుద్ధంలో వెళ్ళినటువంటి సైనికుడు చనిపోయాడు అనుకోండి, రాజ టీవీతో అసలు గవర్నమెంట్ అంతా గన్స్ పేల్చి ఆయన మోసుకుని వెళ్ళి గొప్ప గొప్ప బోరలు ఊదుతూ ఆయన సమాధి కార్యక్రమాన్ని చేస్తారు. ఏ చావు బాగుంది? కాబట్టి మనం ఇలా వెళితే మనకు సెక్యూరిటీ లేదు, జబ్బు వస్తే సెక్యూరిటీ లేదు, ఏం లేదు. ఒక వార్త విని గుండాగిపోయిన వాళ్ళు బోళ్ళు మంది కదా. ఇలా వెళ్ళి కాళ్ళు జారిపడి ఇక్కడ తగిలి చనిపోయిన వాళ్ళు బోళ్ళు మంది. ఇలా అనేక మంది చనిపోతారు. దానికి కాదు, దేహాన్ని ఆత్మను కూడా చంపేవాడికి భయపడండి తప్ప కేవలం శరీరాన్ని దేహాన్ని చంపే వాళ్ళకి మీరు ఎప్పుడు కూడా భయపడొద్దు. హల్లెలూయా. వాళ్ళ లిస్టులోనికి వస్తాడు మనకు అరిమతయి యోసేపు. ఈరోజు కూడా అటువంటి వాళ్ళు కావాలని దేవుడు కోరుకుంటున్నారు. అందుకే ఉజ్జీవము స్టార్ట్ అయింది, ఉజ్జీవ జ్వాలలు రగులుతున్నాయి. ఇలాంటి బోధకులు మిమ్మల్ని పౌరుషంతో రగిలించే వాళ్ళు అవసరమై ఉన్నారు. ఒక్కరే కాదు, వందలు వేల మంది కావాలి. వాళ్ళు అలా ఉంటేనే చెప్పాలి తప్ప వాళ్ళు పిరికి వాళ్ళుగా దాక్కుని నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పేవాళ్ళు కాదు ఈ రోజుల్లో కావాల్సింది. కాబట్టి స్త్రీలు అయినటువంటి అనేక మంది ప్రభువుని వెంబడించిన వాళ్ళలో ఎంత ధైర్యం చేశారో ఇక్కడ చూస్తేనే మనకు అర్థమైపోద్ది. ఒక ఆవిడ వచ్చి అంటది, నువ్వు గాని ఆయన ఇచ్చావంటే నేను మోసుకుని పోతాను అంటది. హల్లెలూయా. ఏంటంటే ఆ డేరింగ్ అసలు. ఆ వేకువజామునే వచ్చేసి స్త్రీలు మరి ముఖ్యంగా ఎంత ధైర్యం చూపిస్తే దేవుని కొరకు అంత ధన్యులు ఖచ్చితంగా. ఈయన ఆ లిస్టులోనికి వస్తాడు. ఈయన ధైర్యం చూడండి ఇక్కడ. ఎందుకంటే వెరీ నెక్స్ట్ మూమెంట్ ఈయనకి ఏమవుతుందో తెలియదు అసలు. కానీ ఆ సభలో నుంచి బయటికి వెళ్ళిపోమనొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ ఈయన ఎవరంట? ఈయన రహస్య శిష్యుడు అని రాయబడి ఉంది ఈయన గురించి. యోహాను సువార్త 19వ అధ్యాయం ఒకసారి తెరుద్దాం. అసలు ఎవరు ఈయన? ఎందుకు ఈయన తరఫున మాట్లాడారు? యేసయ్య తరఫున ఏమని చెప్తుంది బైబిల్? ఈయన ఎవరని చెప్తుంది?
యోహాను సువార్త 19వ అధ్యాయము 38 నుంచి నేను చదువుతున్నాను చూడండి. అటు తరువాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకుని పోవటకు పిలాతు నొద్ద సెలవు అడిగెను. పిలాతు సెలవిచ్చాను. ఇప్పటి వరకు యేసే శిష్యుడే అయినా యూదుల భయం వల్ల రహస్య శిష్యుడు. అప్పటి వరకు భయం ఉంది ఆయనకి. ఎప్పటి వరకు? ప్రభువు చనిపోయే వరకు డైరెక్ట్గా ఫాలో అయితే ఫాలోవర్గా కనబడితే ఈయన అసలు మెయిన్ పర్సన్ కదా అక్కడ సన్హెడ్రిన్ సభలో. మరి నేను ఆయన్ని ఫాలో అయితే ఊరుకోరు, దాంట్లోంచి సభలోంచి బయటకు వస్తే పరువు పోతుంది. కాబట్టి ఆయన ఏం మాట్లాడకుండా, ఇక 12 మంది మనకు కనిపిస్తున్నారు కానీ 500 మంది ఉన్నారు. ఒకసారి 120 మందిని కలుసుకుంటారు ప్రభు, చాలామందిని కలుసుకుంటారు. చాలామంది ఫాలోవర్స్ అయిపోయిన తర్వాత ఒకసారి ఆయన మాట్లాడుతూ అంటారు, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగువాడే నిత్య జీవం పొందుకుంటాడంట. అమ్మో ఈయనది ఇదేం బోధ, మేము ఇలా అనుకోలేదు, ఇదేదో దయ్యాల బోధలా ఉంది అని వెనక్కి అనేక మంది శిష్యులు వెనుదిరిగిపోయారంట. అలా వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది, వెంబడించిన వాళ్ళు కొంతమంది, రహస్య శిష్యులు కొంతమంది. ఈయన రహస్య శిష్యుడు అని రాయబడి ఉంది. కాబట్టి అలాగ ఊరుకొని ఉన్నారు. ఇంకా అయిందేదో అయిపోయింది, ఆయన చనిపోయారు. ఇప్పుడు రక్షించడానికి ట్రై చేశాడు ఆ సభలో, కానీ ఒక్క ఓటు అది చెల్లలేదు. ఇంకా ఆయన మరణించిన తర్వాత ఇంక ఈయన ఎవరికి భయపడాలి? ఇప్పుడు ఇంకా ఆయన ఎలాగా చనిపోయాడు కాబట్టి ఇంకెందుకు వెళ్ళడం, ఆయనే లేడు కాబట్టి ఏం చూస్తారులే అని అనుకోలేదు ఈయన పరలోకానికి సంబంధించినటువంటి విషయాలను ఎరిగినవాడు. హల్లెలూయా. దేవుని రాజ్యానికి సంబంధించిన అనే రాసింది అక్కడ. దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి విషయాల ఎడల ఆసక్తి కలిగిన వాడు అరిమతయి యోసేపు. గొప్ప ధనవంతుడు అని చెప్పాను కదా నేను. ఈయన ఎలాగొచ్చింది ఈయనకి అంత ధనము? ఆ సభలో ఉన్న వాళ్ళందరికీ అంత ధనము అంటే కాదు. ఈయన ఒక మంచి బిజినెస్ మ్యాన్. తగరము అంటే ఏంటి? ఆ వ్యాపారం చేస్తాడు ఆయన. ఇండియాకు కూడా వచ్చాడంట ఆయన. ఇండియాకు వచ్చాడు, ఐగుప్తుకి వెళ్ళాడు, ఇంగ్లాండ్కి వెళ్ళాడు. ఈ సో అండ్ సో కంట్రీలతో డీలింగ్ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి అరిమతయి యోసేపు. ఆయన చాలామంది బైబిల్ పండితుల ఏమంటారు, వాళ్ళ యొక్క వ్యాఖ్యానాలలో ఈ అరిమతయి యోసేపు యేసుక్రీస్తు ప్రభు వారికి బంధువుడు అనేటువంటి మాటని వాళ్ళు రాశారు. యోసేపు గారి అంటే బ్రదర్స్ ఎవరో కజిన్ బ్రదర్స్ యొక్క కొడుకు అన్నట్లుగా. అలాగా ఈయనకి బంధువే అవుతాడు. వాళ్ళిద్దరికీ సంబంధం ఉంది, వాళ్ళిద్దరూ మాట్లాడుకునేవారు. వాళ్ళిద్దరూ కూడా కలిసి కొన్నాళ్ళు బయట అంటే అవుట్ సైడ్, ఇప్పుడు సభలో ఉన్నంతసేపు ఆయన అక్కడ గంభీరంగా ఉంటాడు. బయటకు వచ్చాక ఎవరితో మాట్లాడుతున్నాడో, ఎవరింటికి వెళ్ళాడో, ఎవరితో వెళ్ళాడో ఎవరికి అనవసరం కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కలిసి తిరిగారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. మనకి బైబిల్లో లేని ఎవిడెన్సెస్ని ఎక్కువగా స్ట్రెస్ చేసి మేము చెప్పడానికి అవ్వదు, చెప్పకూడదు కూడా. కాబట్టి ఈయన వ్యాపారస్తుడని తెలుసు, ఈయనకి ఇలాంటి కంట్రీస్తో సంబంధాలు ఉన్నాయి, అది మాత్రం చరిత్రకారుల యొక్క క్లియర్ ఎవిడెన్స్ అది. అయితే ఇప్పుడు ఈయన ఎంత ధనవంతుడు కనుక ఈయన ఒక సమాధిని తొలిపించుకున్నాడు ఆల్రెడీ. ఇప్పుడు ఆయనకు తెలుసు ఆయనకి ఎంత ధనవంతుల సమాధిలో ఈయన పెట్టబడను, ధనవంతులతో పాటు ఈయన అక్కడ ఉన్నాడు. ఆయన ఉన్నాడనే మాటలు ఉంటాయి. చూద్దామా అది ఎక్కడ ఉంటుందో చూడండి ఒక్కసారి. యెషయా గ్రంథం తెరవండి ఒకసారి. 53:9 భక్తిహీనులతో అతని సమాధి నియమింపబడింది. తర్వాత ధనవంతుల దగ్గర ఆయన మరణం అయ్యాక అర్థమైంది కదా మీకు. మరణం అయ్యాక ఈ ధనవంతుడు ఇప్పుడు పిలాతు దగ్గరికి వెళ్ళాడు. ఆయన పిలాతు దగ్గరికి వెళ్ళి అరిమతయి యోసేపు అడుగుతున్నాడు పర్మిషన్, అయ్యా నాకు ఆయన బరియల్ చేయడానికి నాకు అవకాశం ఇస్తారా అని అడిగాడు. అడిగినప్పుడు పిలాతు అందుకు సమ్మతించను. చదివి వినిపించాను కదా ఇందాక. పిలాతు అందుకు సమ్మతించాడంటే ఇప్పుడు ఈయన మగవాళ్ళని పట్టుకుని వెళ్తాడు, పని వాళ్ళని పట్టుకుని వెళ్ళి ఆయనను పైనుంచి క్రిందకు దించి ఆయన శరీరానికి మంచి సుగంధ ద్రవ్యాలన్నీ కూడా కాస్ట్లీ. అవి సుగంధ ద్రవ్యం అంటేనే చాలా కాస్ట్లీ. మామూలు మనం కొనుక్కునేటువంటి చిన్న 100-1000 రూపాయలు పెట్టినటువంటి పర్ఫ్యూమ్స్ కాదు అవి. అసలు అవి కొనాలంటేనే లక్షలు ఉండాలన్నమాట. అంతటి కాస్ట్లీ సుగంధ ద్రవ్యాలను ఆయన శరీరానికి పూసి మంచిగా ర్యాప్ చేసి ఆ బాడీని అంతటినీ కూడా చాలా ఘనమైనటువంటి సమాధి కార్యక్రమాన్ని జరిగించినటువంటి ఉత్తముడు అరిమతయి యోసేపు. హల్లెలూయా. ఆయన బ్రతికి ఉన్న దినాలలో శిష్యులు అడుగుతున్నారు, యేసయ్య మేము మీ శిష్యులం కదా,
నిన్ను వెంబడిస్తే మాకు ఏమొస్తుందో చెప్పవా అంటే వాళ్ళ వలలు విడిచిపెట్టొచ్చారు, ఇంకోటి విడిచిపెట్టొచ్చారు, ఇంకోటి విడిచిపెట్టొచ్చారు, వ్యాపారం విడిచిపెట్టొచ్చారు, ఉద్యోగం విడిచిపెట్టొచ్చారు. అప్పుడు ప్రభు చెప్తాడు కదా, మీరందరూ నాతో పాటు ఏలతారు. హల్లెలూయా. ఇహమందు పరమందు నా కొరకు ఎవడైనా ఏదైనా విడిచిపెట్టుకుని వస్తే నూరింతల బ్లెస్సింగ్ వాడికి ఖచ్చితంగా వస్తుంది అని ఆయన చెప్పినట్లు ఈ యోసేపు ఎలాంటి ఆయన అంటే, ఈరోజు మనం ఏం టైటిల్ పెట్టుకుంటామంటే లాభము ఆశించని ప్రేమ అని పెట్టుకున్నాను నేను. లాభము ఆశించని ప్రేమ ఈరోజు వర్తమానానికి నేను పెట్టుకున్న టైటిల్ అది. లాభం ఆశించింది కాదు ఈ ప్రేమ, అంతేనా? యేసుని ప్రేమించిన ప్రేమ, లాభము ఆశించని ప్రేమ, స్వార్థం చూసుకోని ప్రేమ, ప్రాణాలకు సహితము తెగించిన ప్రేమ ఇది. ఆయన సన్హెడ్రిన్ సభలో నుంచి తర్వాత బయటకు వచ్చేసే ఉండొచ్చేమో, ఎందుకంటే చేసిన పని వల్ల. అయితే ఈయన గురించినటువంటి వివరాలు రాసిన వాళ్ళు ఏం చెప్పారంటే, ఎప్పుడైతే ఈయన సమాధి కార్యక్రమాన్ని ధనవంతులు ఉండేటువంటి ఆ యొక్క రాతిలో తొలిపించుకున్నటువంటి ఆ సమాధిలో నికోదేము కూడా వస్తారు, ఇద్దరు కలిసే చేస్తారు. నికోదేము కూడా దీంట్లో సపోర్ట్ చేస్తారు. అంతా లోపల పెట్టేసిన తర్వాత ఈయన్ని తీసుకెళ్ళి బంధించేశారు అని రాయబడి ఉంది ఆ పుస్తకంలో. అరిమతి యోసేపుని జీసస్ ఫాలోవర్ ఇతను, మనకి డేంజర్ తర్వాత అని చెప్పి బంధించేశారంట. సీల్ చేసేసి గవర్నమెంట్ ముద్ర కూడా ఆ రూమ్కి వేసేశారంట. కొన్ని రోజుల తర్వాత వెళ్ళి చూస్తే ఆయన ఆ రూమ్లో లేరు అని చెప్పారు. యేసయ్య వచ్చి ఆయన విడిపించేశారు అన్నట్టు. ఆయన వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారంటే ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు ఆయన. ఇంగ్లాండ్, ఈజిప్ట్, చెప్పాను కదా, ఇంకా చాలా కంట్రీస్తో ఆయనకి బిజినెస్ డీలింగ్స్ ఉన్నాయని. ఇవన్నీ కూడా చరిత్రకారులు రాసినటువంటివి, రోమన్ క్యాథలిక్ గ్రంథాలలో దొరికినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్పినటువంటి మాటలు ఇవి. ఈయనని రూమ్లో బంధించినప్పుడు ఈయన రూమ్ తాళాలు వేసినవి ఉన్నాయి, కానీ తర్వాత ఆయన దాంట్లో లేరని కొందరు చెప్పారు. కొందరైతే తర్వాత ఆయన వ్యాపారం నిమిత్తం ఆయన వేరే ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ ఫస్ట్ ఇంగ్లాండ్లో చర్చ్ కట్టినటువంటి వ్యక్తి ఈ అరిమతయ యోసేపే. అప్పటి వరకు చర్చెస్ కన్స్ట్రక్షన్ అలా ఏం లేదు కదా, సమాజ మందిరాలు వేరే, అవన్నీ వేరే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని స్వయముగా చూసి మాట్లాడి తెలుసుకొని ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత చాలా కార్యాలు చేశారు కదా, అప్పుడే బహుశా ఈయన బయటకు తీసుకొచ్చేసారేమో మనకి తెలియదు. ఈయన కొరకు అక్కడికి వెళ్ళి 40 సంవత్సరాలు సేవ చేశారంట. ఇప్పుడు మనం ఈ సిలువ దగ్గర ఈరోజు ఏమి నేర్చుకుంటాం? అరిమతయ యోసేపు నుంచి ఏమి నేర్చుకుంటున్నారు మీరు? ఫస్ట్, దేవునికి భయపడాలి తప్ప మనుష్యులకి కాదు. దేవుని విషయంలో మనము దేవునికి భయపడు వారముగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి. సహోదరుల ఎడల కూడా నిస్వార్థంగా మనకి తోచినంత సహాయము చెయ్యాలి ఖచ్చితంగా. నేను పేర్లు అయితే చెప్పట్లేదు, కానీ నాకు తెలిసి నాకు కూడా ఉండి మరి ఒక బ్యాంక్లో ఎంప్లాయీగా ఉన్నటువంటి ఒక అమ్మాయికి ఒకసారి సమస్య వచ్చింది. చాలా పెద్ద సమస్య వచ్చింది, ఇంచుమించు అది చాలా భయంకరమైనటువంటి సమస్య. వచ్చినప్పుడు తన బంధువులు, తన ఇంట్లో వాళ్ళు, తనకి సంబంధించినటువంటి వాళ్ళ హస్బెండ్కి సంబంధించిన బంధువులు, ఆ అమ్మాయికి సంబంధించిన బంధువులు అందరూ చేతులు ఎత్తేసారు, ఎవరు రావద్దు మా ఇంటికని. అమ్మాయి తప్పు చేసింది, పోలీసులు తిరుగుతున్నారు. అటునుంచి ఆ బ్యాంకుకి సంబంధించినటువంటి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి రౌడీ లాంటి వాళ్ళు కూడా తిరుగుతున్నారు. అలాంటి సందర్భంలో నేను చెప్పాను అమ్మాయికి ఫోన్ చేసి, ఏం చెప్పాను తెలుసా? ఎవరు వెళ్ళిపోమన్నా సరే అర్జెంటుగా మా ఇంటికి మీరు రావచ్చు, మా ఇంట్లో ఒక గదిలో మీరు ఉండొచ్చు, ఇది ఆశ్రయపురం, ఎవరు ఇక్కడికి రాలేరు. బహుశా నువ్వు తప్పు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. ఈ సమయంలో అందరూ భయపడిపోతున్నారేమో లోకంలో ఉన్నటువంటి మనుషులకి, ఎవరు మా ఇంటి దరిదాపుల్లోనికి రాలేరు. నాకు అంత విశ్వాసం ఉండేది. అర్ధరాత్రి తను తీసుకెళ్ళి అక్కడ అసలు అడుగుతున్నారు, అక్కడ ఆమెకి విచారణ జరుగుతుంది అర్ధరాత్రి. బంధువులందరూ తలుపులు వేసేసుకున్నారు. అమ్మో మేము వెళ్ళమని తలుపులు వేసేసుకున్నారు. ఆ చివరి కూర్చున్న అమ్మాయిని కూడా లోపల పెట్టి తలుపులు వేసేశారు వాళ్ళ బ్రదర్. వాళ్ళ పేర్లు మెన్షన్ చేయట్లేదు నేను. తలుపులు వేసేసి వెళ్ళామంటే చూడు పెద్ద పెద్ద కేసు అయిపోద్ది, అది మామూలు విషయం కాదని. అప్పుడు నేను చెప్పాను పాస్టర్ గారికి, ఏమండి అందరూ వెళ్ళి తలుపులు వేసేసుకున్నారు, అమ్మాయి దగ్గరికి ఎవరు వెళ్ళని అంటున్నారు, వాళ్ళ అత్తగారు ఒక్కరే నడిచి వెళుతున్నారు చీకట్లో అక్కడికి, ఒకసారి మీరు వెళ్తారా? సరే వెళ్ళండి, ఏం పర్వాలేదు, మీరు వెళ్ళండి అక్కడికి అని చెప్పి నేను పాస్టర్ గారిని పంపించాను. ఏం జరుగుతుందో అమ్మాయిని తీసుకెళ్లారు అక్కడికి. ఇప్పుడు ఉన్నంతగా అమ్మాయితో నాకు ఏ విధమైన రిలేషన్ లేదు, జస్ట్ ఒక చుట్ట మా అమ్మాయి నాకు అంతే. పాస్టర్ గారు వెళ్ళి గంట అయిపోయింది ఇంకా రావట్లేదు. పాస్టర్ గారు వెళ్ళిపోయి గంటన్నర అయిపోయింది. అప్పుడు ఎవరిని పంపించాను తెలుసా? బోనీని పంపించాను. అర్ధరాత్రి 11:30, 12 అవుతుంది. ఏం పర్లేదు, నువ్వు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూసిరా. బోని వెళ్ళాడు. అప్పుడు ఆయన ఏజ్ 14 మరి 15 సంవత్సరాలు ఎంత ఉంటుందో నాకు తెలియదు, బాబు ఏజ్. వెళ్ళాడు బోని.
అప్పుడు తలుపులు షట్టర్స్ వేసేసి ఉన్నాయి మమ్మీ, లోపల అందరూ ఇలా ఇలా ఉన్నారు, చాలామంది ఉన్నారు, నువ్వు ఇక్కడ రావద్దు వెళ్ళిపో అని చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళు. బయట వచ్చేసాను. వచ్చే వరకు మోకరించి ప్రార్థన చేస్తూనే ఉన్నాను నేను, పాస్టర్ గారు వచ్చే వరకు. తర్వాత సో అండ్ సో కేసు జరిగింది. నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, దేవుని ప్రేమ మన సాటి సహోదరుల ఎడల మనము అలాగను చూపించాలి. అంత బాగున్నప్పుడు బాగున్నావా రా నువ్వు బంధువువి ఇది అది మాటలు కాదండి, మనము చేతల రూపంలో కూడా. తర్వాత అమ్మాయినేమి మేము విడిచిపెట్టలేదు, చివరి వరకు ఫాలో అప్ చేసాము. మరి మనలోనే ఒక ఆవిడ అడ్వకేట్ ఉంది కాబట్టి తనకు చేతనైంది తను చేసింది, నాకు తోచిన ప్రార్థన చేసి ఏం జరగబోతుందో ముందు దర్శనాల ద్వారా చూపించాము. ఇక అన్నీ చేసాము, అంతా చేసాము. దేవుడు చక్కని విధానంలో ఆమెను విడిపించి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేసి నడిపించి తీసుకొచ్చాడు. అంటే మనం ఎలా ఉండాలో నేను మీకు చెప్తున్నాను అంతే సుమ. మనకెందుకు తలక మించిందే అన్నట్లు ఒక మనిషిని పోగొట్టేసుకోవడం, వాళ్ళు తప్పు ఎవరైనా చేస్తారు, తప్పులో ఎవరు చేయకుండా ఉంటారు. మన పిల్లల్ని అయితే అలాగే వదిలేస్తామా? మరి చాలామంది అలా వదిలేస్తారా ఏంటి చెప్పండి. కాబట్టి ధైర్యము కలిగి మనం ఈ లోకంలో సహోదరుల ఎడల ప్రేమ కలిగి మనము ఉండాలి అని చెప్పడానికి. భయం దేనికి భయపడిపోకూడదు, అన్నిటికీ దేవుని విషయంలో మరీ ఎక్కువగా మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి, ధైర్యం కలిగి ఉండాలి. పరలోకానికి వెళ్ళని వాళ్ళ లిస్టులో, నరకానికి వెళ్ళిపోయే వాళ్ళ లిస్టులో ఫస్ట్ ఎవరి పేరు ఉంటుందో తెలుసా? పిరికి వాళ్ళు. ఇంకా అర్ధరాత్రి అనక అపరాత్రి అనక మేము ప్రార్థనలు అలాగే చేసాము, సహాయం కూడా అలాగే చేసాము. ఈరోజు చేసిన ఆ సహాయం అంతా నాకు పోలేదు, నాకు కంప్లీట్ కుడిభుజముగా మారిపోయింది. తను చేసినది ఎక్కడికి కూడా పోలేదు. ఈరోజు కంప్లీట్గా నాకు ఉపయోగపడిపోయేటువంటి పాత్రగా తను రూపాంతరం అనుభవం చెందేసి నాకు దేవుడు ఇచ్చేసాడు అమ్మాయిని. హల్లెలూయా. ఇది మనం చేసింది ఎక్కడికి కూడా పోదు. అలానే ఆశించి చేయలేదు. ఎలాగనో అరిమతయ్య యోసేపు మనం ఇలా ఉండాలని ఈరోజు నేర్చుకుంటున్నాం. ఈరోజు హల్లెలూయా. ఇంకా అయిపోయింది, అంటే స్వార్థం అయిపోయింది, అసూయ అయిపోయింది, ఈర్ష్య అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఈరోజు ఇలాంటివి కూడా ఉంటాయి మరి సిలువలో, ఇలాంటివి కూడా ఉంటాయి సిలువలో. కాబట్టి మనం ఒకరికొకరు సహాయం చేసే విషయంలో, మన సహోదరుని ప్రేమించలేని ప్రేమ ఏం ప్రేమది? అంతే కదా. కష్టంలో ఉన్నటువంటి సహోదరుని ప్రేమించకపోతే, మన దగ్గర ఉంటే చేత అయితే మనం సహాయం చేస్తాము, మన దగ్గర డబ్బులు లేకపోతే ఫిజికల్ హెల్ప్ చేస్తాము, లేదంటే ఎవరి దగ్గరికైనా వెళ్ళిపోయిన సహాయం అడుగుతాము. వారిని ఆదరించి అగ్నిలో పడిపోయిన వారిని లేవనెత్తండి, బయటికి లేవనెత్తండి. వాళ్ళు రేపటి దినాన ఖచ్చితంగా నీ కొరకు ఉపయోగపడతారు. మన కోసం వండుకున్నదే ఇంకొకరికి ఇవ్వం. ఈరోజు మన కోసం మీరు వండేశారనుకోండి, ఇంటి దగ్గర వండేసుకొని వచ్చేసాం, చుట్టాలు వచ్చారనుకోండి, నీ కోసం నేను ఇది చేశాను, నువ్వు తినే అమ్మాయికి వేరే ఏదో గుడ్డు వండేస్తానులే అంటది మమ్మీ. మంచి ఫుడ్ అక్కడ నీకు ప్రిపేర్ చేసి పెడితే నీ పిల్లలకి, మళ్ళీ వచ్చినటువంటి నీ చుట్టం అమ్మాయికి పెట్టవు నువ్వు, అందులోకి నీ భర్త సైడ్ బంధువు వస్తే ఇంక అసలు పెట్టవు. అప్పుడు ఉండండి మీకోసం వండుతానని ఇప్పుడు వేరేది వండకుండా పెట్టకుండా పంపించంలే, కానీ అంటే మన కోసం వండుకున్నదే ఇవ్వము. ఆ రోజుల్లో వాళ్ళు ఫరోల టైప్ అన్నమాట. అంటే ఆ రాతి సమాధులు తొలిపించుకోవడానికి చాలా కాస్ట్లీ ప్రొసీజర్ అది. అలాంటిది మళ్ళీ ఆయన సమాధిలో ఈయన తొలిపించుకున్నటువంటి ధనవంతుడు, ఆయనకున్నటువంటి ఆ తోటలో ఆ యొక్క రాతి సమాధి అది మరి యొక్క రక్షకునికి ఇచ్చేశాడు అని అంటే ఏమి గొప్ప జీవితం, ఎంత ధన్యమైపోయిందండి ఆయన జీవితం. నిజంగా ఎంత ధన్యమైపోయింది ఆయన జీవితం. ఇవన్నీ కూడా మనం ఎంత చేయగలమో అంత చేయడానికి, కనిపించిన దేవునికి కాదు, కనిపించే మనుషులకి చేయొచ్చు, దేవుని సేవకు చేయొచ్చు, దేవుని సేవకులకు చేయొచ్చు, మినిస్ట్రీకి చేయొచ్చు కదా. ఎంత మనకు ఆపర్చునిటీ ఉందో దేవుని కొరకు. ఏది గిన్నెడు చన్నీళ్ళు నా కోసం ఎవరైనా ఇచ్చారనుకో నేను మర్చిపోయేవాడిని కానే కాదు. మనం బ్యాంక్ అకౌంట్ని ఒకసారి చూసుకుని, అమ్మో ఈ డబ్బులు దీనికోసం ఉంచాను, దానికోసం ఇచ్చాను, ఇప్పుడు చర్చికి ఇచ్చేస్తే ఎలాగా అని ఆలోచించుకునే స్వార్థము ఉండకూడదు మన దగ్గర. దేవుని కొరకు ఇచ్చేటప్పుడు ఏమైందంట, గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చాడు కదా ఇప్పుడు ఈయన, పోనీ బకెట్ ఇచ్చాడు అనుకుందాం, గిన్నె అంటే చిన్నది కదా, బకెట్ నీళ్ళు ఇచ్చేసాడు కదా ఈయన. ఇప్పుడు ఈయనకి ఏం జరిగింది? ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు ఈయన. అక్కడ చాలా ఉన్నతమైన ధనవంతుడు కదా, చాలా పెద్ద పరిచర్య చేశారు, చాలా మందిరాలు కట్టించారు. ఇక హై లెవెల్లో ఆయన ఉన్నారు. సన్హెడ్రిన్ సభ యొక్క సభ్యుడంటే ఆయన లెవెలే వేరు కదా. ఇంగ్లాండ్లో స్థిరపడ్డాడు ఆయన. అక్కడికి వెళ్ళి ఉన్న తర్వాత, ఇంగ్లాండ్ కింగ్స్ ఉంటారు కదా, క్రీస్తు శకము 45లో 86 సంవత్సరాల వయసులో ఆయన అక్కడ మరణించినప్పుడు అక్కడ ఏలుతున్నటువంటి రాజకుమారులు 6 రాజులు ఆయన సమాధిని మోసారంట. యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన మోస్తే శిలువ మీద నుంచి ఈయన బరియల్ కార్యక్రమం ఎవరు చేశారు? రాజులు. హల్లెలూయా,
హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత అండి ఇది. ఆయన చెప్పిన మాట వ్యర్థమా? ప్రభువు మాట దేవుని కొరకు, దేవుని సేవ కొరకు అంటే పొరుగువాని కొరకు నువ్వు ఏదైనా చేసావనుకో, ఆ వాడికి చేస్తే నీవు నాకు చేసినట్లే అన్నాడు ప్రభు. కాబట్టి ఈరోజు ఈ విషయాలన్నీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన కోసం ఏం చేసినా గొప్పగా నేను ఇంకా అసలు ఆయన బరియల్ కార్యక్రమం అంటే మాటలు లేవు, ఇంకా నాకు మాటలు లేవు కదా. ఘనముగా రాజులు మోసారంట ఆయన సమాధి పెట్టిని. ఆయన 82 లేకపోతే 86 సంవత్సరాలకి ఇంగ్లాండ్లో ఆయన చనిపోయినట్లుగా చరిత్ర చెప్తూ ఉంది. ఇది అరిమతయ్య యోసేపు యొక్క చరిత్ర. కాబట్టి సిలువ దగ్గర మనం ఇదంతా కూడా నేర్చుకున్నాం. మరి గొప్ప ప్రేమ మనలోనికి రావాలని అడగండి దయచేసి. మన ఇంట్లో వాళ్ళు, పక్కన వాళ్ళు, మన భర్త, మన పిల్లలు అందరూ కూడా మనకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉండరు. కాబట్టి అయినప్పటికీ కూడా ప్రభువా నేను నీ కొరకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో అనేక మంది స్త్రీలు ఆయన్ని వెంబడించినప్పుడు, ధనవంతులైనటువంటి స్త్రీలంట అనేక మంది ఆయన్ని వెంబడించి పరిచర్య కోసం ఆనాడు ఖర్చు పెట్టారంట. అలాగా మనం అందరం కూడా దేవుని కొరకు నేను వాడబడాలి. నా వ్యాపారం దేవుని కొరకు, నా ఉద్యోగం దేవుని కొరకు చేయాలి. మా కొరకు మేము చూసుకుంటాం, కానీ నాకు ప్రధానమైనటువంటి ఉద్దేశం నా దేవుని కొరకే. హల్లెలూయా! ఇటువంటి విధంగా మనం ఈ సిలువ దగ్గర ఈ ఇన్స్పిరేషన్ కూడా తీసుకుందాం. అనేక మంది దైవజనుల కోసం కూడా ఇంకా మనం ఇందాక ఆవిడ ప్రార్థన చేసినట్టు సేవకులకి ప్రొటెక్షన్ కోసం ప్రార్థించండి, వాళ్ళ ఫైనాన్షియల్ నీడ్స్ కోసం ప్రార్థించాలి, వాళ్ళకి ఏమంటారు సెక్యూరిటీ కోసం ప్రార్థించాలి, మన దేశం కోసం ప్రార్థించాలి. ఇలాంటి యోసేపులు ఉంటే దేనికైనా తెగించి ముందుకు వచ్చి దేవుని రాజ్యాన్ని బిల్డ్ చేస్తారు. ఆయనలాగా మనం ఎందుకు ఉండకూడదు? కాబట్టి మనం అందరం ఆ విధమైనటువంటి అసలు బదులు ఆశించని ప్రేమ కలిగిన వాళ్ళముగా ఉండాలని ఈ యొక్క చిన్న మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి, సర్వశరీరులకు దేవుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన నా ప్రియ పరలోకపు నా తండ్రి, పరిశుద్ధ ఘననామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభా. నీ కృపగల హస్తానికి నాయన వినుచున్న మమ్మల్ని అందరినీ కూడా అప్పగించుకుంటున్నాం ప్రభా. నీ దీవెన ఆశీర్వాదంతో మమ్మల్ని నింపండి. వినిన వర్తమానం మాకు ఒక ఛాలెంజ్గా ఉండాలని విషయాలు నేను మాట్లాడాను తప్ప గొప్ప కోసం కానే కాదు తండ్రి. నాయన మేము ఇన్స్పైర్ అవ్వాలని, మేము నీ కృపను పొందుకోవాలని, మా దేవుని కొరకు, మా దేవుని రాజ్యము కొరకు చిన్న పని చేసినా అది మాకు నాయన ఏమాత్రం అది వ్యర్థము కాదని ప్రభువ, మా దేవుని కొరకు వాడబడే పాత్రలుగా మేము ఉండడానికి అవసరమైన కృప మాకు దయచేయమని వినుచున్న వారందరూ కూడా ఎంతసేపు మాకు దేవుడు ఏమిస్తాడా అనేది కాదు, కానీ మేము దేవునికి ఏం చేశామని ఆలోచించడానికి అవసరమైనటువంటి కృప ఇవ్వండి. మా దేవునికి చేసిన ఆయన మేము మేళ్లు పొందుకునే భాగ్యం ఇవ్వండి. అలాని దేవునికి చేస్తేనే చేస్తాడని కాదు, కానీ అయ్యా మేము ఇలాంటి అల్పులైన మా సహోదరులలో ఒకరికి చేస్తే, ఆయన సేవకు చేస్తే మేము నిజమైన పరలోక సంబంధులమని అయ్యా గుర్తించుకోవడానికి అవసరమైన కృప కొరకు ఈరోజు నేను మాట్లాడిన మాటల్ని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థనాన్ని సన్నిధికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. గాడ్ బ్లెస్ యూ.